బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసాత్మక సంఘటనల గురించి 8 ఆగస్టు 2024న నేను ఒక వీడియో రూపొందించడం జరిగింది. ఆ వీడియోలో అప్పుడున్న రాజకీయ పరిస్థితులను, అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని విషయాలను, కొన్ని చారిత్రక విషయాలను ప్రస్తావించడం జరిగింది. అయితే మీలో చాలామంది అక్కడ హిందువులపై కూడా అటాక్స్, దాడులు జరుగుతున్నాయి కదా, వాటి గురించి ఎందుకు మాట్లాడడం లేదండి బ్రదర్ సిరాజ్ గారు అని కామెంట్ ద్వారా నన్ను ప్రశ్నిస్తున్నారు. సోదరులారా, ఆ వీడియోను ఒకసారి మళ్ళీ మీరు చూడండి. అందులో నేను ప్రారంభంలోనే చెప్పాను, ఒకవేళ బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నట్లయితే భారత ముస్లిములు హిందువుల పక్షాన నిలబడి పోరాడాలి అని చెప్పాను. బహుశా ఈ విషయం మీకు అర్థం కాలేదు. అయితే ఇప్పుడు నేను ఈ వీడియోలో అసలు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు, వాటి వాస్తవాల గురించి మాట్లాడబోతున్నాను. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి, వాస్తవమే. మైనారిటీ రిలీజన్ సంస్థ నాయకుడు రనాదాస్ గుప్తా ప్రకారం 96 ఇండ్లపై, షాప్స్పై, 10 మందిరాలపై దాడులు జరిగాయి. ఇందులో 200 మందికి పైగా హిందువులు గాయపడ్డారు. 2 హిందువులైతే మృత్యువాత పడ్డారు కూడా. సంగీత విద్వాంసుడైన రాహుల్ ఆనంద్పై కూడా దాడి జరిగింది. తన ఇల్లు కూడా కాలిపోయింది. అందులో 3000కు పైగా సంగీత వాయిద్యాలు కూడా కాలిపోయాయి. అయితే బంగ్లాదేశ్ ఆర్మీ మరియు పోలీసులు ఈ దాడులు ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బంగ్లాదేశ్లో నివసిస్తున్నటువంటి హిందూ నివాసి గోవింద్ సాహా ఢాకా ట్రిబ్యూన్తో మాట్లాడుతూ, ఆర్మీ కాకుండా రాజకీయ పార్టీ బిఎస్పీ మరియు జమియాతే ఇస్లాం కూడా రాత్రుల్లో వారిని కాపాడడానికి రక్షణగా ఉంటున్నారు. అలాగే బంగ్లాదేశ్ తాత్కాలిక నాయకుడు మొహమ్మద్ యూనిస్ కూడా మైనారిటీలపై జరుగుతున్న ఈ దాడులను ఖండించారు. కొంతమంది కోటా సిస్టమ్ కోసం జరిగే ప్రయత్నాలపై నీరు పోస్తున్నారు, కానీ ఈసారి విఫలం అవ్వకూడదు. అలాగే హిందూ, బౌద్ధ, క్రిస్టియన్ కుటుంబాలను రక్షించండి. వీళ్ళు మన సోదరులు, వాళ్లకు ఎవరు కూడా నష్టాన్ని చేకూర్చకండి. ఒకవేళ మైనారిటీలపై దాడులు ఆపకపోయినట్లయితే నేను రాజీనామా చేస్తాను అని తెలపడం జరిగింది. కాబట్టి దేశ నాయకుడు అంటే ఈ విధంగా ఉండాలి, సెక్యులరిజం అనేది ఉండాలి. ఒకవేళ ఏ దేశ ప్రధానమంత్రి అయినా మత రాజకీయాలు చేస్తున్నట్లయితే, విద్వేషాలను వ్యాప్తి చేస్తే అతని కంటే తక్కువ ఆలోచన గల వ్యక్తి మరి ఎవరు ఉండాలని కూడా మనం తెలుసుకోవాలి. వేల మంది హిందువులు ఢాకా మరియు చుట్టూ ఉన్న ప్రాంతాల్లో భారీ ఎత్తున నిరసనలు, ర్యాలీలు చేశారు. మా ఇంటిని, షాపులపై, మందిరాలపై దాడులు ఆపాలని, మేము ఎవరు, బెంగాలీ బెంగాలీ అనే నినాదాలతో నిరసనలు చేశారు. వారితో పాటు వేల మంది ముస్లింలు కూడా తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ విషయం బహుశా వీరికి కనిపించదేమో. ఈ పూర్తి వైలెన్స్ లో చాలా మంది ఇండియన్ మీడియాతో సహా తప్పుడు వార్తలను ఫ్యాక్ట్ చెక్ లేకుండా స్ప్రెడ్ చేస్తూ వైలెన్స్ ని మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఒకదానికి మించి ఒక అబద్ధాన్ని వ్యాపింపజేస్తున్నారు. ఇంత సున్నితమైన పరిస్థితుల్లో వాస్తవమైన వార్తలను చూపించి ప్రజలను జాగృతి చేయవచ్చు, కానీ అలా కాకుండా హిందూ సోదరుల్లో మరింత భయాన్ని పెంచే విధంగా వార్తలను వ్యాపింపజేస్తున్నారు. ప్రపంచంలో ఏది జరిగినా హిందువులు ప్రమాదంలో ఉన్నారని చిత్రీకరించి ముస్లింలకు వ్యతిరేకంగా వార్తలను వ్యాపింపజేయడం చాలా బాధాకరం. దీనికి ఫలితంగా గజియాబాద్లో కొంతమంది కలిసి వాళ్ళు బంగ్లాదేశ్కు సంబంధించిన వారు అని వారి టెంట్స్కి మంటలు పెట్టారు. మత ఘర్షణలు ఆపడానికి పరిష్కారం తిరిగి మత ఘర్షణలు చేయడం కాదు కదా. దీని పరిష్కారం సెక్యులరిజం, మతంతో సంబంధం లేకుండా అన్ని మతాలను సమానంగా చూడాలి. అన్నింటికంటే ఎక్కువ దుష్ప్రచారం అనేది మన దేశం నుండి వ్యాపింపజేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం కదా. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయనే విషయం చాలా బాధాకరమైన విషయమే, కానీ బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఏ విధంగా జరుగుతున్నాయి చూడండి అని ఏవైతే ఫేక్ వీడియోస్ చలామణి అవుతున్నాయో వాటి వాస్తవికత తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఒక్కసారి ఈ వీడియోలు చూడండి. మొట్టమొదటి ఫేక్ న్యూస్ ఏంటంటే, ఒక వీడియో క్లిప్లో ఒక హిందూ స్త్రీని తీసుకువెళ్ళి ఒక వ్యాన్లో ఎక్కించడం అనేది బంగ్లాదేశ్ వైలెన్స్తో ఎలాంటి సంబంధం లేనటువంటి వీడియో. ఆ వీడియో డ్రగ్స్కు బానిసైన భర్త తన భార్యను కిడ్నాప్ చేయించి ఆ వ్యాన్లో ఎక్కించుకు వెళ్ళడం జరుగుతుంది. వాస్తవానికి అది 6 నెలల పురాతనమైనటువంటిది. ఈ వీడియో క్లిప్ దానిని ఇప్పుడు బంగ్లాదేశ్ హిందూ స్త్రీలను ఈ విధంగా అత్యాచారం చేయడానికి కిడ్నాప్ చేసి వ్యాన్లో తీసుకువెళ్తున్నారని వైరల్ చేశారు. ఎంత దుర్మార్గం ఇది చూడండి. ఫేక్ న్యూస్ 2, ఇది ఇంకా బాధాకరమైనది. హిందూ స్త్రీ యొక్క సామూహిక అత్యాచారం వీడియో కూడా వైరల్ అయింది. ఇది గూగుల్ రివర్స్ సెర్చ్ చేయడం ద్వారా అది 2021 సంవత్సరానికి సంబంధించినటువంటి క్లిప్. అంతేకాదు అది బెంగళూరులో జరిగినటువంటి ఒక సంఘటన అని తేలింది. అయితే ఏ విధంగా బంగ్లాదేశ్ హిందూ మహిళలపై అత్యాచారం జరుగుతుంది, ఎంత దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారో ఒక్కసారి మీ అంతరాత్మతో మీరే పరిశీలించండి. ఇక ఫేక్ న్యూస్ 3, అలానే గత నెలలో ఒక కుటుంబాన్ని పూర్తిగా చంపిన సంఘటన వాస్తవమే, కానీ అది హిందూ మతానికి సంబంధించినటువంటి
కుటుంబం కాదు, అది ఒక ముస్లిం కుటుంబం. కానీ అది హిందూ కుటుంబంగా చిత్రీకరించి సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ చేయడం జరిగింది. ఎంత ఘోరమైనటువంటి విషయం మీరే ఆలోచించండి. ఇక ఫేక్ న్యూస్ 4, బంగ్లాదేశ్లోని మౌల్వీ బజార్ జిల్లాలో ఇటీవల జరిగినటువంటి వాస్తవమైన సంఘటన. కానీ సమస్య ఏంటంటే అక్కడ హిందూ కుటుంబాన్ని నీటిలో పరిగెత్తించి రాళ్లతో కొట్టిన సంఘటన అనేది వాస్తవం కాదు. అక్కడ స్త్రీలపై అత్యాచారం కూడా జరగలేదు. ఆ చెరువులో ఉన్న మనిషి హిందూ కాదు, ఒక ముస్లిం. ఆయన అక్కడ మున్సిపల్ మేయర్, అవామీ లీగ్ పార్టీ యొక్క జనరల్ సెక్రటరీ. కాబట్టి ప్రజలు కోపంతో అతనిపై రాళ్లతో దాడి చేస్తున్నటువంటి ఆ వీడియో క్లిప్ని అక్కడ హిందువులపై నీళ్లతో పరిగెత్తించుకుంటూ రాళ్లతో కొడుతున్నారు అని చూడండి అని సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా? ఇక ఫేక్ న్యూస్ 5, మరో క్లిప్ చూసినట్లయితే ఒక స్త్రీకి తన చేతులు కట్టబడి ఉన్నాయి, అలాగే తన నోటికి టేప్ వేసి ఆమెను కొట్టడానికి సిద్ధంగా చేయడం జరిగింది. కానీ ఆమె యూనివర్సిటీలో ప్రొటెస్ట్ చేస్తుంది. ఇలాంటి క్లిప్ తీసుకొని రీసైకిల్ చేసి మన భావోద్వేగాలతో, ఎమోషన్స్తో వీరు ఆడుకుంటున్నారు. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించిందా? ఈ వీడియోలో ఏఐ టెక్నాలజీ కూడా ఉపయోగించడం జరిగింది. హిందువుల పరిస్థితి అక్కడ చాలా ఘోరంగా ఉందని చిత్రీకరించి చూపించారు, ప్రజలను నమ్మింపజేస్తున్నారు. ఈ విధంగా ఫేక్ న్యూస్లే ఈరోజు చలామణి అవుతున్నాయి బంగ్లాదేశ్ విషయంలో. ఇక ఫేక్ న్యూస్ 6, చిట్టాగాంగ్లో ఒక దుకాణంలో దోపిడీ జరిగింది. అది వాస్తవానికి హిందూ దుకాణం కాదు, ముస్లిం దుకాణం. అతని పేరు సల్మాన్ ఫజ్లూర్ రెహమాన్. అతను షేక్ హసీనాకు చాలా సంవత్సరాల నుండి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. దీన్ని ఏ విధంగా ప్రచారం చేస్తున్నారో ఇక మీరే అర్థం చేసుకోండి. ఇక ఫేక్ న్యూస్ 7, సుదర్శన్ టీవీలో పొగలతో నిండిన దుకాణాన్ని చూపించడం జరిగింది. కానీ దానిని ఎవరు కూడా వైలెన్స్ పేరుతో కాల్చలేదు. 15 ప్లాస్టిక్ షాప్స్ మరియు బట్టల దుకాణాలు ఇందులో కాలిపోయాయి. దీనిని రీసైకిల్ చేసి హిందూ ముస్లిం యాంగిల్ చేసి వైరల్ చేశారు. చాలా మంది దీనిని నిజమని కూడా నమ్ముతున్నారు. ఇక ఫేక్ న్యూస్ 8, హిందూ మందిరాలపై దాడులు జరిగాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీన్ని పూర్తిగా నేనైతే ఖండిస్తున్నాను. కానీ మన సెంటిమెంట్లతో ఆడుకోవడానికి రాజ్ ప్యాలెస్, కాఫీ షాప్ అండ్ రెస్టారెంట్ని మందిరంగా చూపించి ఇదిగో ఇక్కడ మందిరం కాలిపోతుందని వీడియో వైరల్ చేసి ప్రజల్లో భావోద్వేగాలను, కోపాన్ని రగిలింపజేసేటటువంటి ప్రయత్నాలు చేశారు ఈ సోషల్ మీడియా టెర్రరిస్టులు. ఇక ఫేక్ న్యూస్ 9, కాలిపోతున్న ఇల్లు హిందూ క్రికెటర్ ఇల్లు అని చూపించారు. కానీ అది హిందూ క్రికెటర్ నితిన్ దాస్ ఇల్లు కాదు, అది బంగ్లాదేశ్ ఫార్మర్ క్రికెట్ కెప్టెన్ ముష్రఫే ముర్తుజా ఇల్లు. అతను షేక్ హసీనా అవామ్ లీగ్తో సంబంధం కలిగి ఉన్నారు. అతను 2 సార్లు ఎంపీగా కూడా ఎన్నుకోబడ్డాడు. అదే కోపాన్ని ప్రజలు ఇక్కడ చూపిస్తున్నారు. వాస్తవానికి ఈ విధంగా వైలెన్స్ చేయడం కూడా సరైనది కాదు. కానీ దురదృష్టవశాత్తు అలా జరుగుతున్నాయి. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. ఇక ఫేక్ న్యూస్ 10, అలానే హిందువులపై వైలెంట్ అటాక్స్, దాడులు జరుగుతున్నాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అవామీ లీగ్ మెంబర్స్ పై రివెంజ్ అటాక్ జరుగుతున్నాయి. కానీ దానికంటే ఘోరమైన విషయం ఏంటంటే మన దేశంలో డిజిటల్ మీడియా, సోషల్ మీడియా మాధ్యమాల్లో ఫేక్ న్యూస్ వ్యాపింపజేసి ఈ వైలెన్స్ని వేరే లెవెల్కి తీసుకువెళ్తున్నారు. దీని ద్వారా బంగ్లాదేశ్ హిందువులకు మరింత ప్రమాదం పెరిగేటటువంటి అవకాశం ఉందన్న విషయాన్ని కూడా వీరు మర్చిపోతున్నారు. చాలామంది హిందూ స్టూడెంట్స్ ఆ నిరసనలో పాల్గొన్నారు. చాలామంది హిందువులు హసీనా నియంతృత్వ పాలనను నిలిపివేయాలని ప్రొటెస్టులు కూడా చేశారు. ఈ ప్రొటెస్ట్ అనేది హిందూ ముస్లిం ఇష్యూపై ఎంత మాత్రం కూడా నడవలేదు. మెయిన్ ఇష్యూ అనేది డెమోక్రసీ గురించి ప్రొటెస్ట్ చేయబడింది. ఎంతమంది అయితే స్టూడెంట్స్ నిరసనలో పాల్గొన్నారో హిందువుల ఇండ్లపై, షాప్స్పై, మందిరాలపై దాడులు జరగకుండా జాగ్రత్త పడ్డారు. ఇలా ఎన్నో ఫోటోలు మనకి సోషల్ మీడియాలో కనిపిస్తాయి. ఎంతోమంది స్టూడెంట్స్ వాలంటీర్గా వివిధ ప్రదేశాల్లోకి వెళ్ళి హిందూ సోదరుల యొక్క మందిరాలకు, వారి యొక్క ఇండ్లకు, వారి యొక్క ప్రాణానికి ప్రొటెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేశారు. కానీ ఇలాంటి స్టూడెంట్స్ గ్రూప్ పూర్తి దేశంలో వ్యాపించడం కష్టం కదా. చాలామంది బంగ్లాదేశ్లోని హిందూ మైనారిటీలపై విచారణ, బాధను వ్యక్తం చేస్తున్నారు. అలానే మన దేశంలో కూడా మైనారిటీలుగా ఉన్న ముస్లింలు, క్రిస్టియన్లు, ఇతర మతస్థులను కూడా ఏదైనా వారిపై మత సంబంధిత దాడులు జరిగినప్పుడు మనం అదే విధంగా గనక మన యొక్క సపోర్ట్ని ఇచ్చినట్లయితే మన యొక్క దేశం సెక్యులర్గా ముందుకు వెళుతుంది. ఈ దేశంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మతానికి ప్రాధాన్యత ఇచ్చి మిగతా వర్గాలను తక్కువగా చేసి వాళ్ళపై దాడులు చేసి మత రాజకీయాలు చేసినట్లయితే ఆ దేశంలో చాలా రకాల ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ దేశంలో శాంతి అనేది నెలకొల్పడం అనేది అసాధ్యమే అవుతుంది. కాబట్టి నేను బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడుల్ని పూర్తిగా ఖండిస్తున్నాను. అలాగే బంగ్లాదేశ్ పేరు మీద ఏవైతే ఫేక్ వీడియోస్ని హిందూ ముస్లింల మధ్య వైషమ్యాలను సృష్టించడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో
అలాంటి మతోన్మాదుల్ని కూడా పూర్తిగా నేను ఖండిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి భారతదేశ ముస్లింలు బంగ్లాదేశ్ హిందువుల పక్షాన ఉండాలని నేను నా మొదటి వీడియోలో కూడా చెప్పాను. ఇప్పుడు చేస్తున్నటువంటి వీడియోలో కూడా నేను చెబుతున్నాను. మేము మెజారిటీగా ఉన్నాము, మైనారిటీలుగా ఉన్నటువంటి వాళ్ళను అనగదొక్కుతాము అనే ఆలోచన బంగ్లాదేశ్లో ఉన్నట్లయితే ఇది సరైనటువంటి ఆలోచన కాదు. పూర్తి దేశాన్ని నాశనం చేసే ఆలోచన. ఇలాంటి ఆలోచన ఏ దేశంలో ఉన్నా అది సరైనటువంటి విషయం ఎంత మాత్రం కాదు. ఎందుకంటే ఎక్కడైతే మెజారిటీలు మైనారిటీలు అందరూ కలిసి ఉంటేనే ఆ దేశం యొక్క అభివృద్ధి అనేది ముందుకి కొనసాగుతుంది. ఆ దేశంలో పీస్ ఉంటుంది, ఆ దేశంలో ప్రోగ్రెస్ ఉంటుంది, ఆ దేశంలో డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అలా కాకుండా మెజారిటీలుగా ఉన్నవారు మైనారిటీలను అనగదొక్కేటటువంటి ఆలోచన అనేది చాలా ఘోరమైనటువంటి నేరపూరితమైనటువంటి ఆలోచన. ఇలాంటి ఆలోచన ఎప్పుడు కూడా మనకు ఉండకూడదు. చివరిగా నేను బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండిస్తున్నాను. ఎవరైతే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండిస్తూ సంఘీభావాన్ని తెలియజేస్తున్నారో వారి పక్షాన ఒక ముస్లింగా మీరు కూడా నిలబడి వారికి సపోర్ట్ చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇస్లాం కోరుకునేది అదే కదా. మనమంతా కూడా ఒకే జంట సంతానం. మీరు ఏ దేశంలో ఉండేవారైనా, ఏ ప్రాంతంలో ఉండేవారైనా ముందు మనమంతా మానవులము అన్న విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. కాబట్టి దైవం మనందరి కూడా మానవ సేవే మాధవ సేవ, కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే ఒడిపోతారు అనేటటువంటి ఆలోచనతో జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియచేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.